చోరీ చోరీ భరధరం. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. జనరల్ గా ఒక మూవీ గురించో టీవీ షో గురించో ఎలా ఉందో చెప్పడానికి రేటింగ్ రూపంలో మాట్లాడుకుంటాం. అదేమో మన సో కాల్డ్ తెలుగు రివ్యూవర్స్ మంచి సినిమాలకి ఇచ్చే రేటింగ్ లా అనమాట. ఇదంతా కాయిన్ కి ఒక సైడ్ ఏమో, బట్ అదర్ సైడ్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం. వీడి పేరు రావణ్ ఫర్ యూ, సొల్లు ఇండస్ట్రీకి సీఈఓ అనమాట. ఇందాక చెప్పుకున్న వాళ్ళు మంచి సినిమాలకి రేటింగ్ ఇవ్వట్లేదు అని బాధపడితే, ఇప్పుడు చెప్పుకోబోయేవాడి గురించి మాత్రం వీడు చెప్పే సొల్లుకి 5 రేటింగ్ ఏంటి 500 రేటింగ్ ఇచ్చినా తప్పలేదు అనిపిస్తుంది. మీరు మూవీ అప్డేట్ల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడి ఛానల్లో 5 రేటింగ్ సొల్లు ఉంటది. మీరు క్రికెట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడి ఛానల్లో 5 రేటింగ్ సొల్లు ఉంటది. మీరు పాలిటిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడి ఛానల్లో 5 రేటింగ్ సొల్లు కంపల్సరీ ఉంటది. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తారు సార్. నా ముందా యూట్యూబ్ ఫ్రీగా అకౌంట్ ఇస్తుంది కదా అని ఇలాంటి ఎర్రపుగ్గాళ్ళు అందరూ వచ్చి సొల్లు కంటెంట్లు పోస్ట్ చేయటం. అదే కష్టపడి స్క్రిప్ట్ రాసి మొబైల్ ఎడిట్ చేసి మరి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే నువ్వు రీచ్ ఇవ్వకపోగా ఎడిషనల్ గా $1 ఇచ్చి ఫైనాన్షియల్ గా కూడా తొక్కేస్తున్నావు. సూపర్ రా యూట్యూబ్ మామ. ఎన్నాళ్ళు కొంతమంది అమ్మాయిల వీడియోలు చూసే అనుకున్నాను, ఇప్పుడు ఇలాంటి సొల్లుగాడి వీడియోలు చూసి కూడా సొల్లు గార్చుకుంటున్నావు అనమాట. వీడు ఎంత టాలెంటెడ్ అంటే సొంతంగా కథలు కూడా చెప్తాడు మావా. ఏం తప్పేంటి? తప్పేం లేదు, కానీ కర్మేంటంటే వీడు చెప్పే కథల్లో హీరోలు ప్రభాసు, పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్ ఉంటారు. మరి ఇంకేమాత్రం లేట్ లేకుండా ఈ ఆత్లెస్ గడిని రూత్లెస్ గా రోస్ట్ చేసేద్దాం పదండి మావా. జనరల్ గా వీడి కాంటెంట్ మీద అందరూ ట్రోల్స్ చేస్తారు, రోస్టులు చేస్తారు, చిరాకు పడతారు. కానీ చిరాకుకే కంపరం తెప్పించే ఈ మొడ్డగాడికి కూడా సారీ ఈ మగులుగాడికి కూడా చిరాకు తెప్పించే మనుషులు ఉన్నారంట మావా. చూడండి, కామెంటరీ అన్ని ఒక లెక్క అనమాట. తెలుగు కామెంటరీ ఒక లెక్క అనమాట. నేను ఇంత లుచ్చ కామెంటరీ లంగా కామెంట్ అసలు లేదు. నేను కామెంటరీ ఇచ్చిన ఎవరో తెలియదు కానీ గుజరాత్ అంతా కావాలని కావాలంట. లాస్ట్ ఓవర్ ఇచ్చినటువంటి రషీద్ అంట అక్కడ ధోని స్ట్రైక్ లో అని చెప్పి లూజ్ బాల్ అంట. లూజ్ బాల్ లేక వల్ల ధోని అంట 6 కొడతారంట. అక్కడ అభిమానులు అంతా కూడా ఎంజాయ్ చేస్తారంట. తను కావాలని చెప్పి ఎవరైనా ధోని బ్యాట్ మీద వేస్తే ధోని 6 కొట్టిన తర్వాత ధోని అందరూ మెచ్చుకుంటారు, ధోని మిస్టర్ ఫినిషర్ అని చెప్పి అందరూ ఇదంతా. ఆ తర్వాత రషీద్ ఖాన్ దెంగులు తింట. ఈ మాత్రం లాజిక్ ఆలోచించకుండా వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. రషీద్ ఖాన్ ఎందుకు దెంగులు తింటాడు బ్రో? కమెంటేటర్స్ తింటారు కానీ. అవును మామ, ఈ మధ్య తెలుగు కమెంటరీ ఎలా ఉందంటే టీఆర్పీస్ కోసం పెద్ద పెద్ద ప్లేయర్స్ కి భజన చేయడం స్టార్ట్ చేశారు. సరే ఈ పూకాపేసర్ ఏదో మంచి పాయింట్ రేస్ చేశాడు కదా అనుకునే లోపు నెక్స్ట్ షాట్ లో నేకొండ రిపుక్ అయిపోయాడు. చూడండి, వరుసగా అన్ని టాస్ ఓడిపోయిన తర్వాత రుతురాజ్ గైపాడు. నేను టాస్ గెలవడం జరిగింది. ఫస్ట్ టైం అనుకుంటా టాస్ గెలిచింది. ఇక బాదంరా బాబు అని చెప్పి వాళ్ళకి ఇచ్చింది అనమాట. అండ్ శుభం గిల్ అయ్యిండొచ్చు. వీడికి అబద్ధాలు ఆడి ఆడి నిజాలు చెప్పడానికి నోరు తిరగట్లేదు. అది శుభం గిల్ కాదురా బాబు, శుభ్మాన్ గిల్. సుదర్శన్ అయ్యిండొచ్చు, ఆ బాదురేంద్ర బాబు. ఫస్ట్ టైం ఈ సీజన్ లోనే ఇద్దరు కలిసి హాఫ్ సెంచరీ చేశారు. ఓపెనర్ లో సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్లు కలిపి హాఫ్ సెంచరీలు కాదు మామ చేసింది, సెంచరీలు కొట్టారు వాళ్ళు. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని నేను లాస్ట్ వీడియోలోనే పెట్టాను. ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి చూడండి మావా. కలిసి హాఫ్ సెంచరీ చేశారు. ఫస్ట్ చూసినట్టయితే మన ఆర్సీబీకి ఉందన్నమాట రికార్డు. డివిలియర్స్ కోహ్లీ కలిసి చేసినటువంటి ఆ ఓపెనర్ పార్ట్నర్షిప్ అయితే ఆ విధంగా ఉంటుంది. ఒరే గజ్జుకొక్క, నోటికి ఏదొస్తుంది వాగకరా. తెలిస్తే మాట్లాడు, లేదంటే తెలుసుకుని మాట్లాడు. ఏబీ డివిలియర్స్ 2021లోనే రిటైర్మెంట్ ఇచ్చాడు రా. మరి ఈ మధ్యలో నీకు ఏబీ డివిలియర్స్ ఎక్కడి నుంచి వచ్చాడు రా ఆర్సీబీలోకి? ఇక సెకండ్ పాయింట్, ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ హిస్టరీలోనే ఎప్పుడు ఓపెనర్ గా రాలేదు. పైగా కోహ్లీతో కలిపి ఓపెనర్ గా వచ్చి రికార్డులు పెట్టారని వాగుతున్నాడు వీడు. అంటే మన ఆర్సీబీకి ఉందన్నమాట రికార్డు. డివిలియర్స్ కోహ్లీ కలిసి చేసినటువంటి ఆ ఓపెనర్ పార్ట్నర్షిప్ అయితే ఆ విధంగా ఉంటుంది. నీ సొల్లు కొత్తంగా ఒరే ఐపీఎల్ ఫ్యాన్స్ ఎక్కడ చేర్చారా? ఇన్స్టాగ్రామ్ లో ఆర్సీబీ వాళ్ళు సిఎస్కే మీద, సిఎస్కే వాళ్ళు ముంబై మీద, ముంబై వాళ్ళు గుజరాత్ వాళ్ళ మీద, గుజరాత్ వాళ్ళు ఎస్ఆర్హెచ్ మీద. ఇలా ఫ్యాన్స్ అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ట్రోల్ చేసుకోవడం కాదురా. ఇలాంటి హాఫ్ నాలెడ్జ్ వీడియోలు చేసే వాళ్ళ ముందు గుద్ద చెక్కేయాలి ఫస్ట్. చాలు ఈ మాత్రం చాలు. సర్లే, మీలో ఎలాగో యూనిటీ లేదు. కనీసం నాలుంటాడు ఎవడైనా ఇలాంటి దాని మీద రియాక్ట్ అయితే అలాంటి వీడియోని సపోర్ట్ చేయడం అన్న నేర్చుకోండిరా. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. ఇంకా అలా చూస్తామేంటి మామ? ఒక లైక్ కొట్టు, ఒక 10 మందికైనా రికమెండ్ అవుద్ది వీడియో. ఎల్ఎస్డి ఓనర్ కి దెబ్బకి బుద్ధొచ్చింది మామ. సరే ఎప్పట్లాగే ఏం సొల్లు చెప్పాడని ఇంట్రెస్ట్ గా వీడియో ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ మనం చూసిన మనం ఎల్ఎస్డి ఓనర్ పబ్లిక్ లోనే కెమెరా ఎదురుగా రాహుల్ ని పిచ్చి పిచ్చిగా తిట్టడం, అరవడం లాంటి చేసిన అనమాట. దాంతో సోషల్ మీడియాలో ఉండొచ్చు, కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ ఉండొచ్చు, క్రికెట్ ఫ్యాన్స్ ఉండొచ్చు. ఈ విధంగా చేయడం ఏదైతే ఉందో ఇది అన్ఫేర్, కొద్దిగా సిగ్గుసారా ఉండాలి. ఇండియన్ ప్లేయర్ విధంగా అవమానిస్తామని చెప్పి చాలా మంది కామెంట్ చేయడంతో మనోడికి ఎమ్మటే బుద్ధి వచ్చిందన్నమాట. నిన్న 19 రన్ల తేడాతో ఢిల్లీ మీద లక్నో ఓడిపోయింది. కేఎల్ రాహుల్ అయితే డక్అవుట్ అయిపోయింది. ఏంటి కేఎల్ రాహుల్ డక్అవుటా? అప్పటికి ఎల్ఎస్డి ఓనర్ తనని హక్ చేసుకోవడం, తనతో నవ్వుతూ మాట్లాడాలంటే చేసిన తన డిన్నర్ కూడా ఇన్వైట్ అయితే చేయడం జరిగింది అనమాట. ఇది కదా పరిపక్వత అంటే. ఈ విధంగా ఉండాలి స్పోర్ట్స్ అంటే. అంతేగాని అప్పుడు ధోని తిట్టి ఇప్పుడు కేఎల్ రాహుల్ తిట్టి నిన్ను నువ్వు దిగదాచుకో, మాకు నువ్వు కూడా ఓనర్. అరే అసలు ఎలా రా 0% క్రికెట్ నాలెడ్జ్ 100% కాన్ఫిడెన్స్ తో 5 రేటింగ్స్ వాళ్ళు వీడియోలు పెడుతున్నావు? ఇంత దిగజారిపోయి వీడియోలు చేయడం కంటే ఎల్లి ఎవరిదైనా లేదంటే పోని వచ్చి నాదైనా. ఆర్సీబీ గెలిచినా కష్టమే. వచ్చాడండి మ్యాచ్ అనలిస్ట్.
కాలేదు. కానీ లాస్ట్ చూసుకున్నట్లయితే ఇదే సిఎస్కే మీద చాలా బాగా ఆడాడు. ఆ టైంలో ఏబిడి ఆ టైంలో కూడా చాలా బాగా ఆడారు. కానీ ఇక మ్యాచ్ ఓరేళ్ళమ్మ సొల్లు మినిమం రీసెర్చ్ కూడా ఉండదరే. ఎన్నిసార్లు వస్తాడు ఏబీ డివిలియర్స్ ఈ సంవత్సరం? ఏదో ఒకసారి మాట్లాడితే పొరపాటు అనుకోవచ్చు, కానీ పదే పదే అదే మాట్లాడితే వీడికి అబద్ధాలు ఆడటం అలవాటేనే కదా అనుకుంటారు. లేదంటే నీ కల్లో గుద్దకి గ్రీజ్ రాజ్ పడుకున్నప్పుడు బ్యాక్ సైడ్ బ్యాటింగ్ చేస్తున్నాడేమో డివిలియర్స్. అది నువ్వు డ్రీమ్ అని తెలుసుకోకుండా డివిలియర్స్ వచ్చి బ్యాటింగ్ చేసేది నిజం అనుకుని వీడియోలు చేసేస్తున్నావు. ఫియర్ ఫుల్ వీడియో సాంగ్ దేవరా పార్ట్ 1 దేవరా ఫియర్ లిరికల్ వీడియో సాంగ్. అదేంటి సాంగ్ మే 19th వస్తే నువ్వు మే 17th ఫుల్ వీడియో లిరికల్ సాంగ్ కి రియాక్షన్ వీడియో చేసేసావు. అయినా ప్రతిదానికి ఎంత తొందర ఏంట్రా? రేపొద్దున్న పిల్లోడు పుట్టేదాకా వెయిట్ చేయవేమో, చెయ్యి లాగేస్తావేమో. సరే సరే, ఈ వీడియోలో మొత్తం మనం క్రికెట్ గురించే మాట్లాడుకుంటున్నాం. మూవీస్ గురించి కావాలంటే చెప్పండి, తర్వాత ఎప్పుడైనా చేస్తా. నమస్తే. విరాట్ కోహ్లీ ఆడినటువంటి ఇన్నింగ్స్ తో చాలా మందికి 900 కాదు 900 రాడు దింపడం చెప్పుకోవచ్చు. సునీల్ గవాస్కర్ మాట్లాడింది మనకు అందరికీ గుర్తుంది కదా, విరాట్ కోహ్లీ పర్ఫార్మ్ గురించి, విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి, తను ఉన్నటువంటి ఫామ్ గురించి చాలా అంటే చాలా చెత్త కామెంట్స్ అయితే చేసిన అనమాట. ఎలాంటి ఎందుకు ఇంకా T20కి తీసుకుంటున్నారు, నెప్పో కిట్ అన్నారు, వేరే యంగ్స్టర్ కి ఛాన్స్ ఇస్తే తను ఆడతా కదా అని చెప్పి ఏ వాగుడైతే వాగిండో ఆ వాగుడు మూసుకున్నారని నేను విరాట్ కోహ్లీ అందరికీ కూడా. వీడికున్న క్రికెట్ నాలెడ్జ్ ప్రకారం ఈ ముండకి సునీల్ గవాస్కర్ అంటే ఎవరో కూడా తెలిసి ఉండదు. వీడి ముందు సునీల్ గవాస్కర్ ఫోటో పెట్టి ఎవరని అడిగితే కల్కి మూవీలో కొత్త క్యారెక్టర్ అని రివర్స్ లో మనల్ని అడుగుతాడు. మీకు ప్రూఫ్ కావాలంటే నా మొట్ట కూడా ఉండొచ్చు, నేను ఏం చెప్పలేను అంతే. సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీని తిట్టేశాడు అని చాలా కాన్ఫిడెంట్ గా షార్ట్ వీడియో పెట్టేశాడు. వీడు చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పి ఫ్రంట్ కెమ్ ఆన్ చేసి నోటికి ఏదొస్తే అది పిచ్చుకొక్కలా మొరగకరా. సునీల్ గవాస్కర్ ఒక లెజెండ్ రా. ఆయన ఒక టీచర్ అయితే విరాట్ కోహ్లీ తన స్టూడెంట్. టీచర్ స్టూడెంట్ ని మందలిస్తాడు, దాని అర్థం పాడైపోమ్మని కాదు, ఇంకా బాగా ఆడమని. రీసెంట్ గా వీరేందర్ సెహ్వాగ్ కూడా రోహిత్ శర్మ మీద ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు, కానీ రోహిత్ శర్మ దాన్ని చాలా పాజిటివ్ గా తీసుకున్నాడు. మనం ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళు బాగా ఆడినా ఆడకపోయినా కూడా పొగుడుతాం, కానీ టీచర్ కూడా ఇలా పొగిడే పనిలో పడ్డాడు అనుకోండి, అప్పుడు ఎలాంటి డైమండ్లు బయటికి రావు. ఏం చెప్పేవరా? ఇండియాకి చైనా నుంచి పాకిస్తాన్ నుంచి ఎంతైతే ప్రమాదం ఉందో మన తెలుగు స్టేట్లకి వీడి వీడియోస్ నుంచి అంతే ప్రమాదం ఉంది మామ. రీసెర్చ్ లేకుండా హాఫ్ నాలెడ్జ్ తో వీడియోస్ చేయకరా బాబు, అది చాలా డేంజర్ రా. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. ఆల్రెడీ చెన్నైని ఒకసారి ఓడించింది, మళ్ళీ ఓడిస్తుందా అంటే నా ఫ్రెండ్ అన్నటువంటి మాట, అరే హోమ్ గ్రౌండ్ లో ఓడిపోవడానికి మేమేమైనా చోకర్స్ అనుకున్నావా, మేమేమైనా ఆర్సీబీ అనుకున్నావా, నేరేపులా ఆర్సీబీ అనుకున్నావా, నేరేపులా. చెన్నై గురించి ఎల్ఎస్జీ గురించి మాట్లాడుతూ మధ్యలో ఆర్సీబీని ఎందుకు తీసుకొచ్చో చోకర్స్ జోకర్స్ అని చెప్పి సొల్లుగా. అలా అని ఇప్పుడు నేను ఆర్సీబీ ఫ్యాన్ అనుకుంటారేమో, కాదు మామ, క్రికెట్ పిచ్చోండి. అందుకే తెలుగులో ఎవరు గేమ్ ప్లే వీడియోస్ చూడరని తెలిసినా కూడా ఇప్పటికీ సెకండ్ ఛానల్ లో వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నా. సరే, నా విషయం కొంచెంసేపు పక్కన పెడితే వీడి గురించి మీకు ఒక కథ చెప్పాలి మామ. ఒక పెద్ద అయిన చెట్టు కింద ధ్యానం చేసుకుంటా ఉంటాడు. అప్పుడు బట్టలు లేకుండా ఒక బొడ్డోడు అదే చెట్టు మీద కనబడతాడు. వాడిని కిందకి పిలిచి ఒక 100 రూపాయలు ఇచ్చి డ్రాయర్ కొనుక్కోమంటాడు ఈ పెద్ద ఆయన. ఈ సినారియో మొత్తాన్ని దూరం నుంచి ఒక మగులుగాడు అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. చిన్నపిల్లడికి 100 రూపాయలు ఇచ్చాడంటే నాకు మినిమం 1000 రూపాయలు ఇస్తాడని చెప్పి ఈ మగులుగాడు కూడా డ్రాయర్ లేకుండా అదే చెట్టు ఎక్కుతాడు. ఇదంతా గమనించిన ఆ పెద్ద ఆయన వీడిని కిందకి పిలిచి 1 రూపాయి మాత్రమే ఇస్తాడు. అప్పుడు మగులుగాడు అదేంటి ఆ చిన్నపిల్లడికి 100 రూపాయలు ఇచ్చారు, నాకు 1 రూపాయి ఇచ్చారేంటి అని అడుగుతాడు. దానికి ఆ పెద్ద ఆయన 1 రూపాయికి బ్లేడ్ వస్తుంది, వెళ్ళి ఆతులు గీక్కొని ఆయన అంటాడు. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. ఇందాక చెప్పిన కథలో ఆ పెద్ద అయిన జనరల్ ఆడియన్స్ అయితే చిన్నపిల్లోడు అనేది అప్కమింగ్ క్రియేటర్స్ అనమాట. అలాంటి వాళ్ళు తప్పులు చేస్తే ఏదో తెలుసో తెలియకో చేశారు అన్నట్టు మందలించి వదిలేస్తాం, కానీ మగ్గులుగాడు లాగా తెలిసి చేస్తే మాత్రం అదే బ్లేడ్ ఇచ్చేస్తాం. ఓకే గైస్, మరి మీకు ఈ బ్లేడ్ మోటివేషన్ నచ్చుంటే 3K లైక్స్ కొట్టండి మామ. కింద కమెంట్ సెక్షన్ లో కూడా 9 నెంబర్ స్పామ్ చేయండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్, నమస్తే.